ఇక్కడ చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. ఏంటంటే చాలా బ్రాండెడ్ వాచెస్ ఉంటాయి అనమాట, దాన్ని తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం షూస్ ఉన్నాయి, షూస్లు కొనే వాళ్ళు షూస్, చెప్పులు కొనే వాళ్ళు చెప్పులు కొంటా ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కైన్స్ అనమాట, యాంటిక్ పీస్ కి సంబంధించిన అన్ని కైన్స్. ఇవన్నీ వర్షాకాలం అంటే చాలా మందికి యూజ్ అయ్యేవి ఇవన్నీ. సో కవర్లు ఉంటాయి కదా, కవర్లకు సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకుంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కడాయిలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా రకాల సామ్సంగ్, నోకియా, జియో అండ్ డిఫరెంట్ బ్రాండ్ కి సంబంధించినవి అనమాట. సబ్బులు, షాంపూస్, హ్యాండ్ వాష్, దువ్వెన, అద్దాలు, ఫినాయిల్స్, చాలా రకాలు అయితే ఉంటాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ చూడండి మొత్తం లేడీస్ కార్నర్ టైప్ అనమాట. ఎంత మంది లేడీస్ ఉన్నారు, మొత్తం లేడీసే నిండిపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరికి ఏం కావాలో కొంటూనే ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను జుమ్మేరాత్ బజార్కి అయితే వచ్చేసాను అనమాట. గురువారం అంటేనే ఈ చార్మినార్ నియర్ బై ఉన్న పబ్లిక్ అంతా ఈ రోజు ఇక్కడ నిండిపోతారనమాట జుమ్మేరాత్ బజార్ లో. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల వస్తువులు అండ్ యాంటిక్ పీసెస్, మనం ఇంట్లో వాడుకునేవైనా అండ్ ఇంటికి వాడుకునేవైనా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అంటే చాలా చీప్ ప్రైస్, చాలా తక్కువ ప్రైజెస్ లో. సో ఈ రోజు ఈ మార్కెట్ లో ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైస్ ఏంది ఒకసారి కనుక్కుందాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. సో ఇదంతా స్టార్టింగ్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది మార్కెట్ మొత్తం. సో మనం చూస్తే ఎక్కడికక్కడ మొత్తం అక్కడ అటు ఇటు ఆల్మోస్ట్ అన్ని రకాల సామాన్లు అవి సేల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి దానికి సంబంధించి రెయిన్ కోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. వాటి ప్రైస్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు 100, 200 అన్నట్టు. సో కొన్ని ఇలా చెప్తారు, కొన్ని చాలా తక్కువ అన్నట్టు వాళ్ళే మాట్లాడి వాళ్ళే చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మనం అడిగి తెలుసుకొని కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూస్తే మొత్తం మనకు ఫ్యాన్ కి సంబంధించి, మోటార్స్ కి సంబంధించి అండ్ చిన్నప్పుడు మనం పాటినడానికి వాడే టేప్ రికార్డ్స్ అంటారు కదా, అవి అండ్ క్యాసెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని. సో అందులో కూడా చాలా రకాల క్యాసెట్లు ఉన్నాయి మనకు. అండ్ ఇది వచ్చేసి తక్కెడ అనమాట. అండ్ పెద్ద పొయ్యి, ఇది చాలా పెద్ద బరువు ఉంటుంది. సో ఇలాంటివి అండ్ మన మెకానిక్ వాడతారు కదా అవి, ఆ ఐటమ్స్ అండ్ ఐరన్ బాక్స్ అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకు సుత్తకి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో మొత్తం ఇంకా మన హార్డ్వేర్ వర్క్ సంబంధించిన సామాన్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా వాచ్లు అనమాట, వాచ్లకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం టిఫిన్ బాక్సెస్, ఇక్కడ ఉన్న సామాన్లు, ఎక్కడ హార్డ్వేర్ కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చి ఇలా తీసుకొని వెళ్తూ ఉంటారు చూడండి. సో ఏ టైర్ కావాలి, ఏ సైజ్ అన్నట్టు మొత్తం తక్కువలో ఉంటుంది కాబట్టి తీసుకెళ్తా ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా పాత సామాన్లే అనమాట. ఎగ్జైటెడ్ ఫ్యాన్స్ కానీ అండ్ టేప్ రికార్డ్స్, డివిడి బాక్సెస్ అవి అన్నీ ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయి, అవన్నీ చూద్దాం. సో ఇవి వచ్చేసి సాక్స్, అండర్ వైర్ కి సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మన మెకానిక్ సామాను అండ్ ఇవన్నీ కొత్త ఐటమ్స్ అనమాట. కొత్త ఐటమ్స్ ఇవన్నీ పాతవి కాకుండా కొత్తవే. మన మొత్తం నట్లు బిగించే ఉంటాయి కదా, అవి కిట్లే ఉన్నాయి అనమాట. అండ్ అవే కాకుండా ఇంకా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. ఏంటంటే చాలా బ్రాండెడ్ వాచెస్ ఉంటాయి అనమాట, దాన్ని తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా బ్రాండెడ్ వాచ్లు అవి ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి చాలా మంది వచ్చేసి మొత్తం కావాల్సింది తక్కువ ప్రైస్ కాబట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. మొత్తం ఇవన్నీ మనకి ఏంటంటే డెకరేషన్ ఐటమ్ వాడతాం కదా, అదన్నమాట. కిतना ప్రైస్ ఇస్కా 150 చాలు. कितना मीटर्स ఓకే. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్లు అన్నమాట. ये पूरे ऐसा है ఓకే. చాలా రకాల ఇలాంటివి అయితే ఉంటాయి. మనం ఇవి ఆన్లైన్లో చూస్తాము, బట్ కొన్ని ఏంటంటే ఇట్లా తెచ్చి కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం షూస్ ఉన్నాయి, షూస్లు కొనే వాళ్ళు షూస్, చెప్పులు కొనే వాళ్ళు చెప్పులు కొంటా ఉన్నారు. జుమ్మేరాత్ బజార్ అంటేనే చాలా మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఇంకా తక్కువ ప్రైజెస్ లో తీసుకొని వెళ్తూ ఉంటారు. జుమ్మేరాత్ బజార్ లో అదే స్పెషాలిటీ అనమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడే కాకుండా చాలా ప్రదేశాల నుంచి కూడా వచ్చి వీళ్ళు
ఇక్కడ మొత్తం తీసుకెళ్తా ఉంటారు. చూడండి ఎన్ని రకాల షూస్ ఉన్నాయో. ఫ్రమ్ వేస్టేజ్ అనుకున్నవి ఇంకా ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చే తెచ్చి పెడతారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కైన్స్ అనమాట, యాంటిక్ పీస్కి సంబంధించిన అన్ని కైన్స్ ఇవన్నీ. సో ఇవి కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కడ కైన్స్తో పాటు మనకు నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి మనకి తెలియదు కానీ వీటికి సంబంధించి మొత్తం ఉంటాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. వచ్చేసి మనకి 20 పైసా అనుకుంటా, 20 పైసా, ఇది 50 పైసా, ఇది 5 పైసా, 50 పైసా, 25 పైసా, ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ. సో వచ్చేసి మనకి పాత 150 కాయిన్స్ ఇప్పటికీ వాడుతున్నాం మనము. అండ్ ఇవన్నీ 5 రూపీస్, 50 అంటే ఆటన రూపాయి అలాంటివి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడెప్పటికో ఓకే చాలా పాతకాలం కాయిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కెట్ ఏంటంటే మనము అటు చూసినా ఇటు చూసినా మొత్తం మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, ఎక్కడికక్కడ వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది గురువారం. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే వస్తారు. అండ్ ఈ మార్కెట్లో మనకు సెల్ ఫోన్స్ అవి కూడా సేల్ చేస్తారు. అవి ఎక్కడ ఉంది వచ్చా చూడండి, సెల్ ఫోన్స్, ఇవి సెల్ ఫోన్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. అండ్ బెల్ట్ అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనం క్యాటరింగ్ లో వాడుతూ ఉంటాం కదా అవన్నమాట. మొత్తం సర్వ్ చేసే బాక్సెస్ అవన్నీ. సో ఇది వచ్చేసి మనం చెప్పుల స్టాండ్, గొడుగులు అండ్ రెడీమేడ్ షర్ట్లు అంట. 100 రూపాయలకి 2 షర్ట్లు అంట. రెడీమేడ్ షర్ట్స్ ఇవి 100కి 2 అంట. 100కి 2 రెడీమేడ్ షర్ట్స్. చాలా రకాల కలర్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అంతే ఉంటుంది లేండి. సో ఇవే కాకుండా చాలా మల్టిపుల్ కలర్స్ లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 50 రూపీస్కి ఒకటి. చూసారు కదా ఇక్కడ మొత్తం షర్ట్లు కొనే వాళ్ళు షర్ట్స్ కొంటూనే ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వేరే మనకు ఉంటాయి. చాలా ప్లేసెస్లో మొబైల్స్, పవర్ బ్యాంక్స్, చార్జర్స్ అవి పెట్టుకున్నారు. ఫోన్ పౌచెస్ కానివ్వండి. ఇక్కడ వచ్చేసి మనకు షార్ట్స్ అండ్ నైట్ పాయింట్స్, ఫార్మల్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే చాలా రకాల వాచ్లు అండ్ రింగులు, అత్తర్లు ఉన్నాయి అన్నమాట. చూసారు కదా. సో ఇవన్నీ రింగులు అండ్ వాచెస్, అత్తర్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి కుక్కరు. అండ్ అవే కాకుండా మనకు బ్యాక్ సైడ్కి వెళ్తే ఇక్కడ సౌండ్ బాక్సులు, టీవీలు అవి చేస్తున్నాయి. చూడండి చాలా పాత రకాల టెలిఫోన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కెమెరాలు అండ్ టెలిఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. అండ్ కీబోర్డ్స్ మనకి ఇది ఏంటంటే ఫిలిప్స్ అని ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనం అక్కడే డివిడి అనమాట, సీడీ పెట్టుకొని సినిమా చూడవచ్చు. అలాంటివి అనమాట, చాలా పాతవి ఇవన్నీ. సో మైక్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. అండ్ మనకు అక్కడ కీబోర్డ్స్, మ్యూజిక్కి వాడే కీబోర్డ్స్ అండ్ డివిడి ప్లేయర్స్ అవి అండ్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక కాడనే కాదు, చాలా ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. వర్షాకాలం అంటే చాలా మందికి యూజ్ అయ్యేవి ఇవన్నీ. సో కవర్లు ఉంటాయి కదా, కవర్లకు సంబంధించి అనమాట. సో 13x14, 20x30 చాలా పెద్దవి, చిన్నవి, పెద్దవి చాలా ఉంటాయి అనమాట. చాలా సైజెస్ ఉంటాయి. సో ఇవి కూడా చాలా మంది పెట్టుకుంటారు. సీజన్ వైజ్ కూడా సీజన్కి ఏం అవసరం ఉంటే అవి కూడా చేసి సేల్ చేస్తూ ఉంటారు. కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మొత్తం ఇంకా ఎలక్ట్రిక్ సామాన్లు ఇవన్నీ, వైర్లు, ఇయర్ ఫోన్స్, మౌస్, కీబోర్డ్, కెమెరా, సిపియు అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఇక్కడ మనకు వచ్చేసి గొల్లాలు, టీవీలు, హ్యాంగర్స్, గొల్లాలు అండ్ మొత్తం నట్లు బిగించేవి అవన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా సైజ్ వేసేది ఉంటే మనం మొత్తం ఏమేమి కావాలో అన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా మనకు స్టీల్ సామాన్లకు సంబంధించి గ్లాసెస్ అవి కూడా పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మొత్తం చార్జర్స్ అండ్ ఇయర్ బడ్స్ మొత్తం ఇవి అన్నమాట. సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ కూడా ఉంటాయి. సో మనకి ఏవేవి కావాలో అవన్నీ అన్నమాట. ఇవి వచ్చేసి మనకు చార్జర్స్
भैया चार्जर्स का प्राइस कैसा रहता? 120 का. ఓకే. कौन सा लिया तो भी 120 है. ఓకే. అంటే ఏది తీసుకున్నా కానీ 120 రూపాయలు మాత్రమే. సో దేనికి సంబంధించి దానికి కొన్ని బ్రాండెడ్స్ ఉంటాయి, కొన్ని పాతవి, కొన్ని కొత్త ఉంటాయి అన్నమాట. ఇది అండ్ మనకు అవన్నీ చార్జర్కి సంబంధించిన అండ్ ఇంకోటి ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించి ఉన్నాయి అనమాట. भाई एक ही सारे था भाई प्राइस 450. कौन सा लिए तो भी 450. ఇందులో ఏది తీసుకున్నా కానీ 450 అంట. చూడండి ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి మనకు, చాలా రకాల బ్రాండ్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి. సో ఏది తీసుకున్నా 450. బాట్ సంబంధించి అండ్ వన్ ప్లస్, రియల్మీ అండ్ నాయిస్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా రకాల బ్రాండ్కి సంబంధించి ఉన్నాయి. సో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు కొంటూనే ఉంటారు. సో చూసారు కదా, చాలా తక్కువ ప్రైజెస్. మనం బయట కొనాలంటే ఎక్కువనే ఉంటుంది, బట్ ఇదైతే చాలా తక్కువకు ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు చాకులు, కత్తి, గొడ్డలి, చాకు, పెనం, పెంక, రోటీ మేకర్స్ అవన్నీ అనమాట. బాండి, కడాయి అవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు తయారు చేసిన, వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వాళ్ళు ఓన్ తయారు చేసుకొని ఇక్కడ తెచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. సో ఎక్కడున్నా మార్కెట్లో అయితే వీళ్ళు వెళ్ళి కంపల్సరీ పోతారు అన్నమాట. చూడండి ఒకటే ప్లేస్లో ఒక 5-6 మంది కలిసి పెట్టుకుంటారు. ఎవరిది వాళ్ళు సపరేట్ అనమాట, సపరేట్ పెట్టుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకి సంబంధించిన సైకిల్స్ అనమాట. చిన్నపిల్లలు యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇతరైతే బై ప్రైస్ 1200, 400, 500 అలా. సో 500, 600, 700, 800 ఉంటాయి. అలా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. అయితే ఇవన్నీ సైకిల్స్ అనమాట. చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేస్తే మనకు మిక్సీ గిన్నెలకు సంబంధించి ఇవన్నీ కొత్త పొయ్యిలు అనమాట. కొత్త పొయ్యి కితా ఇసుక ప్రైస్ కైసా రేతా 650. ఇది చిన్నది వచ్చేసి 500 అంట, ఇది వచ్చేసి 650 రూపాయలు. ఇవి రెండు చూసేసారు కదా. కొత్తవి కూడా తెచ్చి వీళ్ళు అమ్ముతా ఉంటారు. పాతవే కాకుండా కొత్తవి ఉంటాయి. సో ఇవన్నీ పాత వస్తువులైనా అవి రెండు కొత్తవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండక్షన్ స్టవ్స్ అండ్ మిక్సీ కుక్కర్కి సంబంధించినవి అనమాట. సో అవన్నీ ఉన్నాయి చూడండి. ఇండక్షన్ స్టవ్ కూడా జస్ట్ మనకు 300, 400, 500లో వచ్చేస్తాయి అనమాట. ఇలా ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇంకా ముందుకు వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అవి పెడతా ఉన్నారు చూడండి. బ్యాగులు ఇవన్నీ బ్యాగులకు సంబంధించి చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. 200, 300కే ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాగులు కూడా. అండ్ ఇవి వచ్చేసి మొత్తం డ్రమ్ములు, బకెట్స్ అనమాట. పెయింట్ బకెట్స్, డ్రమ్ములు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అవన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇదనమాట. సో ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఇంకా మనకి యాంటిక్ పీసెస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఎన్ని రకాల రత్నాలు, పగడాలు అవన్నీ అనమాట. సో కాయిన్స్ అవన్నీ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి కదా. సో ఇలా అయితే వీళ్ళు ఇక్కడ ఇవి కూడా సేల్ చేస్తారు. ఎందుకంటే చాలా మందికి ఉంటుందన్నమాట పాత వస్తువులు మన దగ్గర ఉండాలని చెప్పేసి. సో ఇట్లా అనమాట. డాలర్స్, పాత నోట్లు అవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళన్నీ ఇట్లా పెట్టేసి మనకు సేల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు నిజాం కాలం నాటి రాముడు ఉన్నప్పటి నుంచి ఉన్న సామాన్లు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు పూసలు, దండలు అవి ఉంటాయి కదా, ఆయుర్వేదం సంబంధించినవి అనమాట. అవన్నీ నక్కతోక, పులిగోరు, పులి చర్మంతో చేసినవి అవన్నీ అనమాట. సో ఇవి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం జిమ్కి సంబంధించినవి ఉన్నాయి. అవి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ జిమ్ ఎక్విప్మెంట్కి సంబంధించినవి. సో ఇది 5 kgs అనమాట. చూసారు కదా 5 kgs ఇది జతలేక అమ్ముతారు. అండ్ ఇది వచ్చేసి 2.5 kgs. అన్న ఎట్లుంటుంది అన్న ఇది ప్రైస్? 950 జతనా? జత 950. సో దేనికి సంబంధించి ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అండ్ పెద్దది కూడా అనమాట. దీనికి వాడే రాడ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా మనము మొత్తం సుత్తె, పాన అవన్నీ అనమాట. గడ్డపార, పారలు కూడా అమ్ముతా ఉన్నారు. కటర్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సేల్ చేయని ఐటమ్ అంటూ ఏముండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం తాళం గడ్డలు, తాళం చెవిలు, కత్తెరలు. ఇది వచ్చేసి మనకి ఇక బ్యాగ్ సెక్షన్ ఇవన్నీ. సో ఇవన్నీ ట్రావెలింగ్ బ్యాగ్స్ అనమాట. కాలేజ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, ట్రావెలింగ్ బ్యాగ్ అవన్నీ ఉంటాయి. అవి కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అన్న ప్రైజెస్ ఎలా ఉంటాయన్న వీటివి? సో చూసారు కదా, చాలా తక్కువ రీజనబుల్ ప్రైజే ఉంటుంది.
400, 300, 500, 600 అలా ఉంటుంది అనమాట. ప్రతిదీ 200 కూడా ఉంటాయి, 100 కూడా ఉంటాయి అనమాట. అవి వచ్చేసి మా సైకిల్ మీద అమ్ముతా ఉన్నారు. ఇదంతా ఇంకా మనకు తెలిసే పంచర్ షాప్లో వాడుకునేవన్నమాట. సో మనం అనుకున్నాం పంచర్ షాప్ ముందు ఇంత టైర్లు ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు కూడా. సో మార్కెట్ మొత్తం చాలా రష్ ఉంటుంది. చాలా మంది పబ్లిక్ అయితే గురువారం రోజు జుమ్మెరాత్ బజార్కి అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే జుమ్మెరాత్ బజార్ చాలా ఫేమస్ హైదరాబాద్లో, చాలా అంటే చాలా ఫేమస్. చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారు. సో ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ మొత్తం రిమోట్స్ పాతవన్నమాట. అసలు నేను అనుకున్నా వీటిని ఎవరు కొంటారులే అనేసి అనుకున్నా, కానీ వీటిని కొనే వాళ్ళు కూడా ఉంటారు, అందుకని వీళ్ళు తెచ్చి పెడతారు. ఇక్కడ చూసుకుంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కడాయిలు ఉన్నాయన్నమాట. అండ్ తక్కెడలు చాలా పాత కాలంలో మనం పాతకాలం అది ఇప్పుడు కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు అవి. అండ్ కాంట పెట్టుకునే బాటలు అండ్ సుత్తే చెప్పాను కదా అవి. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం రైస్ కుక్కర్లు అండ్ బాండీస్, గ్రైండర్, మిక్సీ మొత్తం ఉన్నాయన్నమాట. ప్రెషర్ కుక్కర్స్, చాలా రకాలు అయితే ఇడ్లీ కుక్కర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటివి అయితే వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా చాలా రకాలు ఉంటాయి. సో రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మొత్తం ఇవన్నీ స్టవ్కి సంబంధించిన స్టవ్లు కూడా అమ్ముతారు. చూడండి చాలా అంటే చాలా పెద్ద మార్కెట్. బ్యాక్ సైడ్ వరకు వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, ఎంత దూరం పైన వస్తూనే. చూసారు కదా, చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. ఇంకా మొత్తం ఇంకా స్టీల్ సామాన్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడంతా. సో ఇట్లా ప్రతి ఒక్కటి వీళ్ళు అయితే మనకు సేల్ చేస్తారనమాట. అండ్ ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ కూడా తిరిగేద్దాం, అక్కడ ఏమున్నాయో అవి కూడా చూద్దాము. అటు సైడ్ ఏముంది అటు సైడ్ కూడా తిరిగి చూసి ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా షూస్ని ఇక్కడ చూసుకొని వేసుకొని కూడా వెళ్తారు. అండ్ పాత టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. జుమ్మెరాత్ బజార్ గురువారం వస్తే ఇంకా సెట్ అన్నమాట. ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ డ్రిల్లింగ్ మెషిన్స్ చూడండి, కటింగ్ మెషిన్, డ్రిల్లింగ్ మెషిన్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఏ సైజు కావాలన్నా ఇక్కడ ఆ సైజులో మనకు అవైలబుల్గా ఉంటాయి. అయితే అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ కూడా ఏమున్నాయో కూడా చూద్దాం. చూడండి మీరు చూడండి, ఇక్కడ వస్తే కూడా సేమ్ మనం ఇప్పుడు చూసిన ఐటమ్సే అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. కుక్కర్లు, టిఫిన్ బాక్సెస్ అండ్ స్టవ్లు కానివ్వండి. అండ్ కొన్ని యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇవి యాంటిక్ పీసెస్ అంటే చాలా పాతకాలం వస్తువులు ఇవన్నీ. సో ఇవన్నీ యాంటిక్ పీస్లకు సంబంధించి అనమాట. రాతండి ఇవన్నీ, రాతండి ఇత్తడితో చేసినాం అనమాట. చాలా రకాలు అయితే ఉన్నాయి, మనం మొన్న చూసాం కదా అవి. అండ్ పాత రకంలో వాడే ఇది టైపింగ్ మిషన్ అండ్ వచ్చేసి కెమెరాస్ మనకు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. చూడండి లాంతర్లు కానివ్వండి, అండ్ దీపం పెట్టుకునే ప్రమిదలు కానివ్వండి, చెంబులు, వాటర్ తాగేవి అండ్ టెలిస్కోప్స్ అక్కడ ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల టెలిస్కోప్స్ ఉన్నాయో. ఇలా ఇంట్లో షోకేస్గా పెట్టుకునే ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అదే కాకుండా అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా చాలా కొన్ని ఫొటోస్ అవి పెట్టి అమ్ముతా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మూలికలకు సంబంధించి అన్నమాట. సో మనం సో అవన్నమాట. సో అలాంటివి ఆయుర్వేదం కూడా అమ్ముతారనమాట. సో ఇక్కడ వచ్చి సైకిల్స్ ఉన్నాయి చూడండి. ఇలా సైకిల్స్ వాడే వాళ్ళకి సైకిల్ కూడా సేల్ చేస్తారు. సైకిల్ కూడా మనకు 600, 700 అలా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఇందాక చూసాం కదా అవన్నమాట. పాట్ చాలా రకాల బ్రాండ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి మనకు. సో అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్కే మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇవి కూడా మనకు పాతవి సౌండ్ బాక్సెస్ సంబంధించిన. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఏం సేల్ చేస్తూ ఉన్నారు చూద్దాం. ఇక్కడ వాచెస్ చూడండి, జస్ట్ 50-100 అలానే ఉంటుంది. చిన్న పిల్లలకి సంబంధించిన చెప్పులు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్స్, చాలా రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ట్రావెలింగ్ బ్యాగ్స్ అవి ఇవి ఉంటాయి.
బయట దానికంటే ఇక్కడ కొంచెం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కొనడానికైతే పబ్లిక్ వస్తూనే ఉంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఇంకా స్టీల్ సామాన్కి సంబంధించినవి అనమాట. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకు. వాటర్ క్యాన్స్ కానివ్వండి, గిన్నెలు పెట్టుకునేది, స్టాండ్స్ కానివ్వండి, ప్లేట్స్, మొత్తం బాక్సెస్, గిన్నెలు, అవన్నీ ఉంటాయి అన్నమాట. బకెట్స్, చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మొత్తం బట్టలు, చెప్పులు అవి ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే మనకు హెల్మెట్స్, టైర్లు, బ్రేక్కి సంబంధించినవి ఉంటాయి కదా. సో మన వెహికల్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సైకిల్ చైన్స్, బండి చైన్లు అవన్నీ ఉన్నాయి. అండ్ చూసుకుంటే మనకు ఇవన్నీ మెకానిక్ సంబంధించిన సామాన్లు ఉన్నాయి కదా అవి. సో సైజ్ని బట్టి అవన్నీ డ్రిల్లింగ్ మిషన్లు, రంపం, స్క్రూ డ్రైవర్స్ అవి. ఇవి వచ్చేసి మనకు అడవిలో దొరికేవన్నమాట. ఏమంటారు, గూంద్ అంటారు. అండ్ మనకు ఇంకా ఇవి డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి అనమాట. అండ్ ఇప్ప పువ్వు అంటారు కదా, అది అంచీర్, అవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకా ఈ సామాన్లు, ఇత్తడి, రాతండి, గిన్నెలు, గిలాసులు, ఇవన్నీ అవి. ఫోన్లు, చిన్న ఫోన్లు ఉంటాయి కదా, అసలు 200-300 ఉంటుంది ఆ మొబైల్. అండ్ చిన్నపిల్లలకి సంబంధించిన బట్టలు, చాలా ప్లేసెస్లో ఇవే ఎక్కువ. మన మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ ఎక్కువ సేల్ చేస్తూ ఉన్నారు, కొనే వాళ్ళు కొనడానికి వస్తూనే ఉంటారు. అదే కాకుండా ఇక్కడ సైడ్ వస్తే ఇక్కడ కూడా చాలా రకాల మొబైల్స్ ఉన్నాయి చూడండి. చాలా రకాల సామ్సంగ్, నోకియా, జియో అండ్ డిఫరెంట్ బ్రాండ్కి సంబంధించినవి అనమాట. అవన్నీ ఉన్నాయి చూడండి. 500 నుంచి స్టార్ట్, ఇది 1000 రూపాయల దాకా ఉంటుంది. చూస్తారు కదా, చాలా అంటే చాలా మొబైల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా రకాలు మొబైల్స్ సేల్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు సేల్ చేస్తారు, అవన్నీ కొనుక్కోవచ్చు మనము. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుట్వేర్కి సంబంధించినవి, స్కూల్ చిన్నపిల్లలకి సంబంధించిన స్కూల్ షూస్ అండ్ మనకు సంబంధించిన కూడా షూస్, చెప్పులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ప్రైస్ కూడా పెట్టారు ఇక్కడ. అండ్ 200 అంట ప్రైస్ వచ్చేసి, మనకు ప్రైస్ వచ్చి 200 ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్ సైజ్ కలర్ లో షూస్ ఉన్నాయి ఇక్కడ. చూస్తారు కదా, ఇవన్నీ వాచ్లు అవి ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాం కదా, ఇవే వస్తువులు కూడా చాలా ప్లేసెస్ లో ఇవి అమ్ముతా ఉన్నారు. సో ఇక్కడ మనకు మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్ అండ్ చెస్మా అమ్ముతారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యాంటిక్ పీసెస్ ఉన్నాయి చూడండి. బుద్ధ అండ్ తాబేలు, ఏనుగుకి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అండ్ కొన్ని మొబైల్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి చాలా అంటే చాలా రకాల సేల్ చేస్తూ ఉంటారు మనకు. ఇదే కాకుండా ఇంకా ముందు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇట్లండి, మీరు ఆడుకునే బుక్స్ అండ్ వాటర్ బాటిల్స్, ఆడుకోవడానికి కావాల్సిన టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు డ్రమ్ములు, ఇప్పుడు చాలా మందికి యూజ్ అయ్యే డ్రమ్ములు ఇవి. అండ్ ఇవన్నీ బకెట్స్, పెద్ద గొడుగులు కూడా ఉన్నాయి. ఇంట్లో బూత్ దులిపేవన్నమాట, అవి కూడా ఉన్నాయి. ఎంత? 250. ఓకే. డబల్ కాడి రేట్ इसमें. ఓకే. సో ఇది వచ్చేసి మనకు గొడుగులు 250 రూపీస్ అంట గొడుగు. 250 గొడుగు 200 లో వస్తుందని చెప్పేసి అంటున్నారు అంకుల్ గారు. ఎప్పుడైనా వస్తే అట్లా టచ్ చేయండి. పాత షూస్లు, చెప్పులు అవి కూడా అమ్ముతారు. అవి కూడా కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు. సో క్యాప్స్కి సంబంధించి, చేతులకు గ్లౌజులు, అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మొత్తం ఇంట్లో వాడుకునే యాక్సెసరీస్ అనమాట. సబ్బులు, షాంపూస్, హ్యాండ్ వాష్, దువ్వెన, అద్దాలు, ఫినాయిల్స్, చాలా రకాలు అయితే ఉంటాయి చూడండి. ఇవన్నీ లేడీస్కి కావాల్సిన టైలరింగ్కి వాడే వస్తువులు అనమాట. 20 రూపాయలు అంటే ఈ బాక్స్ వచ్చేసి. ఇందులో ఒక 5 పీసెస్ వరకు ఉన్నాయన్నమాట. సో ఇవి లేడీస్ కార్నర్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ చమ్కీలు, కుందన్స్, థ్రెడ్ అవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం నెయిల్ పాలిష్, నెయిల్ కలర్స్ అండ్ బొట్లు, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి. ఆరేక్ మాల్ అంటారు కదా, ఆరేక్ మాల్లో ఏమేమి ఉంటాయి అన్నీ ఇక్కడ పెట్టుకుని అమ్ముతున్నారు. చాలా తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువకు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం లేడీస్ కార్నర్ టైప్ అనమాట. ఎంతమంది లేడీస్ ఉన్నారు, మొత్తం లేడీసే నిండిపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరికి ఏం కావాలో కొంటూనే ఉన్నారు. సో అవే కాకుండా ఇంకా
ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్యాగులు కొనే వాళ్ళు బ్యాగులు కొంటా ఉన్నారు. చిన్న పిల్లలు వాడుకునే టాయ్స్ అండ్ టేబుల్ ఫ్యాన్స్. ఇది వచ్చేసి మొత్తం ప్లంబరింగ్ వర్క్ వాడతాం కదా, ప్లంబర్ వర్క్ వాడుకునేవి అన్నమాట. స్విచ్ బోర్డ్స్ అండ్ కనెక్టర్ ఉంటుంది, ట్యాప్స్, ప్లాస్టిక్ ట్యాప్, స్టీల్ ట్యాప్ అవన్నీ అనమాట. హ్యాంగర్స్ ఇవన్నీ మొత్తం ఆ ఐటమ్స్ అనమాట. ఇక్కడ మొత్తం ఆ ఐటమ్స్ మాత్రమే సేల్ చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ ఉంటాయి. ఇంకా పైపులు ఉంటాయి కదా, ఆ పైప్ లైన్స్ అవన్నీ కలిపి కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇంకా డెకరేటివ్ ఐటమ్స్కి సంబంధించినవి అనమాట. ఆల్మోస్ట్ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. డెకరేషన్ సామాన్లు వాటితో పాటు ఇంకా అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అవే కాబట్టి చాలా మిక్సప్ అయి ఉన్నాయి. చాలా అంటే చాలా రకాలు ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పబ్లిక్ కూడా చాలా. మేకప్ ఐటమ్స్, మేకప్ కిట్స్ ఉంటాయి కదా, మేకప్ కిట్ అనమాట. మొత్తం మేకప్కి వాడుకునే సామాన్లు కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు. ఇంకా ఉంటుంది అనమాట. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 20, 50, 100 అలా అనమాట. మన బయట కన్నా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువకైతే సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా స్పెట్స్, చిన్న చిన్న కత్తెరలు అండ్ వాచెస్, క్యాప్స్ అవి ఉన్నాయి. క్యాప్కి సంబంధించి, చస్మాకి సంబంధించి. అండ్ క్యాప్ వచ్చేసి మనకు 50 రూపీస్ ఉంటుంది, 50 అంటున్నారు. ఇంకా మనకు 20, 30 కూడా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఐప్యాడ్కి సంబంధించి అండి. యాపిల్ ఐప్యాడ్, చాలా ఐప్యాడ్స్ అండ్ మొబైల్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి అనమాట. ప్రైస్ कितना रहता है इसका? 800 रुपया. चालू हो रहा? चालू नहीं होता? हाँ हाँ, 800 అంటది. ఏమైనా తీసుకుపోయి వీటిని తయారు చేసుకొని ఏకిస్తా 100 అంట. ఇది చాలు ఉంది, చాలా ఉంది. ఓకే, ఇది కూడా యాపిల్కే 1500కి సంబంధించి అనమాట. సో ఇలాంటివి కొన్ని చాలు అయినాయి, కొన్ని చాలు అవ్వని కూడా ఉంటాయి అన్నమాట. తీసుకోవాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా, ఇలాంటివే కాకుండా చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఉన్నాయి. చూస్తారు కదా, ఎవరైనా కావాలని కూడా వచ్చి కొనుక్కోవచ్చు. ఇదన్నమాట. చూస్తారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాండి మా ఛానల్. థ్యాంక్ యూ.